అక్కడున్నది పుల్లయ్య కాదు, మీనన్నని నమ్మించేలా ఒక్క ఆధారం కూడా దొరకలేదు. అంత ఈజీగా మీనన్ ఎలా దొరుకుతాడు కేదార్? ఒక 2 రోజులు గట్టిగా కాన్సన్ట్రేట్ చేస్తే అప్పుడు దారిలోకి వచ్చేస్తాడు. ముందు ఈ డ్రాగన్ ఏం చేస్తుందో చూడాలి. బాయ్ బాయ్, నీ పెళ్ళం నా ఉంగరం చేయని కొట్టేసింది బాయ్. ఎక్కడున్నా బాయ్? బాయ్ బా అమ్మని ఏంటి ఫ్రూట్స్ స్వీట్స్, చేతికి మల్లెపూలు, బెడ్ మీద రోజు పెట్టల్సు. అమ్మని నిన్నటి దాకా ఆవిడ మొహం కూడా చూడలేదని ఇవాళ పూల బుట్ట పట్టుకున్నావు. నీ ఆవేశం జేడీ మీద గెలవడం కోసం కాదన్నమాట, దీని మీద గెలవడం కోసమా? బాయ్, మీరు ఇక్కడికి పగ తీర్చుకోవడానికి వచ్చినట్లేదు, ఇంకేదో తీర్చుకోవడానికి వచ్చినట్టుంది. మీ సరసాల కోసం మా ప్రాణాలు తీస్తారా? సరసాల కోసం కాదురా, దాని నిజం బయట పెట్టించడం కోసం. ఈ సెటప్ గెటప్ చూసి ఆ ధనలక్ష్మి ఇక్కడి నుంచి పారిపోతుంది. అప్పుడు జేడీ మీద మనం గెలుస్తాంరా. ఆహా, వర్కౌట్ అయితే అక్కడ గెలుపు, లేదంటే ఇక్కడ గెలుపు. బానే ప్లాన్ చేసుకున్నావు బాయ్. రై వేద్దవా, వంకర మాటలు మాట్లాడితే తోలు తీస్తా. వెళ్ళి దానికి నేను పిలుస్తున్నాను చెప్పు. అంతరా కర్మ, హక్కుతో ఉండి ఎలాంటి డీల్స్ చేసేవాడిని ఇప్పుడు ఏమేమి పనులు చేయాల్సి వస్తుంది. ఇది ఎక్కడుందో, ఇదిగో పెట్టబా పెట్టబా. ఇదిగో పెండమ్మా పెండమ్మా. అమ్మో వద్దులే, దగ్గరికి వెళ్తే ఈసారి కొట్టేయడానికి కిడ్నీలు లివర్లు తప్ప ఇంకేమీ లేవు. ఇదిగో పెండమ్మా, నీ మొగుడు రమ్మంటున్నాడు. ఎవడాడు? అదే మీన్ పోల్లయ్య. ఈడొకడు నా ప్రాణానికి. ఎక్కడున్నాడు? లోపల పొందిలా ఉంది, గడ్డి తిని బాగా పెరిగినట్టుంది. మనం చెప్పే వరకు మీనన్కి దూరంగా ఉండమంటే అదే పనిగా మీనన్ రూమ్కి వెళ్తుందేంటి? అసలు ఈవిడకున్న తెలివితో క్రిమినల్స్ మధ్యలో ఉంటూ కూడా ఎలా బతుకుందో అర్థం కావట్లేదు దాత్రే. ఒక్క 2 రోజులు ఏ తింగర్ పని చేయకుండా ఉంటే చాలు. ఏంటి పిలిచావు? ఏయ్, ఏంటిదంతా? ఏం చేస్తున్నా? రెండోసారి మన ఫస్ట్ నైట్ కోసం ఏర్పాటు చేస్తున్న పెంటమ్మా. రెండోసారి ఫస్ట్ నైటా? ఏయ్, అసలు మనకి ఫస్ట్ నైట్ ఎక్కడ జరిగింది? ఏంటి మర్చిపోయావా? ఒకసారి అలా పైకి చూడు. ఏయ్ చిచి, ఇదిగో నువ్వు ఎక్కడో ఎవరితో వేసుకున్న సాంగ్కి నన్ను హీరోయిన్ చేయకు. ఇదిగో నీకు నాకు అసలు సంబంధం ఏంటి? సంబంధం లేకుండానే మనం ప్రేమని ఇచ్చి పుచ్చుకున్నామా? ఎవరి ప్రేమ ఎవరికిచ్చారు? ఇదిగో పెద్ద మనిషి అన్నాక కొంచెం మర్యాద ఉండాలి. వదులు. ప్రేమ ఉండగా మర్యాద ఎందుకు డార్లింగ్? కమాన్ డార్లింగ్, రా. ఇంకోసారి డార్లింగ్ అన్నవా దవడ వాచిపోద్దు. వదులు. ఇక్కడ ఒక క్షణం కూడా ఉండడు. వదులు. ఒకసారి నా మాట విను. ఒకసారి నా మాట విను. అమ్మో, నాకు తెలుసు ఎవరిని ఎలా డీల్ చేయాలో. అమ్మో, అయ్యో అమ్మా. చెప్పు డ్రాగన్. మేడం, ఇక్కడ నేను ఇంకొక క్షణం కూడా ఉండను. త్వరగా వచ్చి తీసుకెళ్ళిపోండి. ఎందుకు డ్రాగన్, ఏమైంది? మీరే చెప్పారు కదా మేడం, ఆ మీనన్ గాడికి విలనిజం వైలెన్స్ తప్ప ఇంకేం తెలియదన్నారు. వాడిప్పుడు రొమాన్స్ మూడ్లోకి వెళ్ళి ఫస్ట్ డేట్ సెకండ్ టైం చేసుకుందాం రమ్మంటున్నాడు. వాడి మొహంలాగే వాడి కాన్సెప్ట్లు కూడా చాలా వింతగా ఉన్నాయి మేడం. నా వల్ల కావట్లేదు, మీరు త్వరగా రండి. డ్రాగన్,
నిన్ను బెదిరించి భయపెట్టడానికి మీనన్ ఇదంతా చూస్తున్నాడు. నువ్వు మాత్రం ఏం భయపడకు. మేము ఇప్పుడే వస్తున్నాం, సరేనా? అప్పటి వరకు మీనన్కి దూరంగా ఉండవు. అయ్యో, ఆ మీనన్ డ్రాగన్ ని భయపెట్టి పారిపోయేలా చేస్తే అప్పుడు మనకే నష్టం. ఫాస్ట్ గా వెళ్దాం పద. సరే దాత్రి. ఈడేమో శోభనుని ఎంట పడుతున్నాడు, వాళ్ళేమో భయపడొద్దంటారు. ఎంత కష్టం వచ్చింది ధనలక్ష్మి. అయ్యో, నన్ను చూస్తే నాకే జాలేస్తుంది. అయ్యో సే ధనలక్ష్మి, పలుకుతావేంటి పిచ్చిదానా? సే ధనలక్ష్మి. గన్ను పట్టుకుని తిరిగి మీనం చేతికి మల్లెపూలు చుట్టించావు జేడి. నువ్వు కేకమ్మా. పెంటమ్మా, అయ్యో, ఈడేంటి ఇలా తగులుకున్నాడు? అబ్బో, దూరదామంటే సరిపోవే. అమ్మో, వచ్చేస్తున్నాడు. పెంటమ్మా, 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 ఎక్కడున్నావే? ఏయ్, పులయ్య, ఏంటి ఏం చేస్తున్నావు? ఈ అవతారం ఏంటి? మీరా మీనన్ని ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? నేనెక్కడ ఇబ్బంది పెడుతున్నాను మేడం? చాలా రోజుల తర్వాత కనిపించిన పెళ్ళంతో సంతోషంగా గడుపుదాం అనుకుంటున్నా. ఇదంతా ప్రేమ మాత్రమే. మేడం వచ్చారా? పాడు ప్రేమ, ఈడు పాడు ప్రేమ నాకే వద్దు. అరగంట నుంచి టార్చర్ పెడుతున్నాడు మేడం. మీరు రావడం కొంచెం సరే. లేట్ అయి ఉంటే పోయేదాన్ని. మేము వచ్చాం కదా, మేం చూసుకుంటాం. అసలు నువ్వు తన హస్బెండ్ అని ప్రూవ్ చేయకుండా తనని ఎలా ముట్టుకుంటావు పులయ్య? ఆడపిల్లలంటే ఆట బొమ్మలు అనుకుంటున్నావరా? మేడం, ఇదిగో అలా చూస్తే భయపడతాను అనుకుంటున్నావా? గుడ్లు పీక్కి గోళీలు ఆడేస్తాను, అర్థమైందా? డ్రాగన్ నువ్వాగు. చూడు పులయ్య, మీరా మీనన్ నువ్వు హస్బెండ్ కాదని ప్రూవ్ చేయగలను అంటుంది. దానికి కొన్ని టెస్ట్లున్నాయి. వాటిల్లో తను గెలిస్తే తను నీ వైఫ్ కాదు. లేదు, నువ్వే గెలిస్తే తనే నీ భార్యని మేము ఒప్పేసుకుంటాం. అప్పుడు నువ్వు తన్ని తీసుకుని వెళ్ళిపోవచ్చు. మేడం, మీరా మీనన్, డోంట్ ప్లీజ్. ఐ విల్ టేక్ కేర్. తేడా జరిగితే నేను రెస్ట్ ఇన్ పీస్ అయిపోతాను మేడం. ప్లీజ్ సార్. ఏం కావు. ఏం పులయ్య, ఓకేనా? ఓకే పెద్ద ఓకే. ఓరే, టెస్ట్లు ఏంటో తెలుసుకోకుండా ఎలా ఒప్పుకునేది? దాని మొహం చూసావా? ఏ ఫుడ్ కాంపిటీషన్ అయింటుంది. అంతకంటే వాడడానికి కూడా బుర్ర లేదు. ఇంటి నిండా సీసీ కెమెరాలు ఉన్నాయి భాయ్. కావాలని మీడియాకి ఫుటేజ్ని రిలీజ్ చేస్తారు. ఏంటి పులయ్య, రెడీనా? రెడీ రెడీ రెడీ. ఫస్ట్ నువ్వు చెప్పు మీరా మీనన్. నేను చెప్పాలా? నాకేం తెలుసా చెప్పడానికి? నీ భర్త గురించి నీకు తెలీదా? నాకెందుకు తెలీదు? తెలుసు. చాలా రోజులైంది కదా, ఆలోచిస్తున్నాను. ఆలోచించడానికి ఏముంది డ్రాగన్? తొడపాశానికి నీ భర్త ఇచ్చే ఎక్స్ప్రెషన్ నీకు బాగా తెలుసన్నావు కదా. బాయ్.